సరేనా? అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలి. సరే అన్న. ఏ మాత్రం తేడా రాకూడదు. సరే అన్న. బావ చెప్పింది గుర్తుందిగా? గుర్తుందానా? పడుకున్న వాళ్ళ ప్రాణాలు పడుకున్నట్టే గాల్లో కలిసిపోవాలి. సరే అన్న. ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలకూడదు. అలాగే. అర్థమైందా? అర్థమైందన్నా. రండి పదరా. ఏమైంది? కాలిస్తే కాలిపోయే బతుకులు గొడుగులవి. కాల్చేస్తున్నా. బావా, మహిషాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా వాళ్ళకి. మిడతల్లా ఎగిరారు, మాడి మసైపోతారు. సరే, పనుగానే ఫోన్ చేయి. ఎన్నికలను బ్యాలెట్ రామ్ పవన్ కళ్యాణ్ సాంగ్. ఓకే ఓకే, ఇది పక్కన పెట్టు. అయ్యో, కొద్దిసేపటి క్రితం లాల్ నగర్ ఏరియాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి కారణం ఏంటో ఎస్ఐ దేవరాజు గారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిసిందే. ఒకరిద్దరు పోయారు, చాలా మంది గాయాలైనట్టున్నాయి. ఎంక్వైరీ చేస్తాం. ఇది ఎస్ఐ గారి అభిప్రాయం. సవిత, కెమెరామెన్ రవితో ప్రసాద్, ఓవర్ టు స్టూడియో. ఎక్కడికి రా? యాక్సిడెంట్ స్పాట్ కి. ఈ టైంలోనా? అయినా అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు? పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారుగా. నువ్వెందుకు అనవసరంగా రియాక్ట్ అవుతున్నావో అర్థం కావడం లేదు. విషయం తెలియకుండా మాట్లాడక చైత్ర. నాపై నమ్మకంతో వాళ్ళు అక్కడ ఉన్నారు. నేను వాళ్ళని ఆనందంగా చూడాలనుకున్నాను. అది నీకు కేవలం న్యూస్ మాత్రమే కావచ్చు, కానీ నాకు అది రెస్పాన్సిబిలిటీ.